హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ షో. ముందుగా మన వ్యూవర్స్కి విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఏదైనా ఒక కంట్రీ డెవలప్ అవుతుంది అంటే అది ఆ కంట్రీ యొక్క ఎకనమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంట్రీ ఎకనమీ పెరగాలంటే జీడిపి గ్రో అవ్వాలి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి జీడిపి అంటే తెలుసు? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో జీడిపి అంటే మన లైఫ్లో యూజ్ చేసే వస్తువులు ఎంత పర్సంటేజ్ వరకు మన కంట్రీలోనే తయారు చేసే ప్రోడక్ట్స్ని వాడుతున్నామని. ఈ జీడిపిని ఇంప్రూవ్ చేయడం కోసమే రీసెంట్గా మోడీ గారు కూడా వోకల్ ఫర్ లోకల్ అని డొమెస్టిక్ ప్రోడక్ట్స్ యూసేజ్ని పెంచడానికి చాలా స్కీమ్స్ని ప్రవేశపెట్టారు. సో ఈ జీడిపి ఇంప్రూవ్ అవ్వడానికి మేజర్గా నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకనే ఈరోజు మనం 2020లో రెవెన్యూ పరంగా ఇండియాలో ఉన్న టాప్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్లో నెంబర్ 5 కంపెనీ యూపీఎల్ లిమిటెడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఎల్ లిమిటెడ్ ఇది ఒక ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క మేజర్ బిజినెస్ వచ్చేసి ఆగ్రోకెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేస్తుంది ఫ్రెండ్స్. ఆగ్రోకెమికల్స్లో వీళ్ళు మేజర్గా క్రాప్ ప్రొటెక్షన్ అండ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్, క్రాప్ కేర్ అండ్ బయో సొల్యూషన్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అంటే వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, పంట మందులు అండ్ ఎరువులు కూడా తయారు చేస్తారు. వీళ్ళ ప్రోడక్ట్స్ మోర్ దాన్ 150 కంట్రీస్లో సెల్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో మేజర్గా పంట పొలాలకు కావాల్సిన సీడ్స్, సీడ్ ట్రీట్మెంటు, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, రోడెంటిసైడ్స్, పోస్ట్ హార్వెస్ట్ లాంటివి ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 36,000 crores ఉంది. అండ్ ఈ రెవెన్యూ మేజర్గా ఇండియా, నార్త్ అమెరికా, యూరోప్, బ్రెజిల్, లాటిన్ అమెరికా నుంచి వస్తుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే 35,000 crores ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% దాకా ఉంది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 3 years నుంచి సేల్స్ గ్రోత్ చూసినట్లయితే దాదాపుగా 16% ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 4 కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ నేమ్ అందరూ బాగానే విని ఉంటారు. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన కంపెనీ. అండ్ వీళ్ళు ఇండియాలో లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ గ్లోబల్గా కూడా లీడింగ్ సిమెంట్ ప్రొడ్యూసర్. ఆల్సో ఇండియాలో సిమెంట్ తయారీ విభాగంలో ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేరు 38.6% ఉంది. ఈ కంపెనీ మెయిన్గా గ్రే సిమెంట్ అండ్ రెడీమిక్స్ కాంక్రీటు అండ్ వైట్ సిమెంటు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీని ఆదిత్య బిర్లా గ్రూప్స్ అండ్ సబ్సిడరీ ఆఫ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఆపరేషన్స్ ఇండియా అండ్ యూఏఈ, బహ్రెయిన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీ కెపాసిటీ 102 million tons ఆఫ్ గ్రే సిమెంట్ పర్ యానం. అండ్ ఈ కంపెనీకి ఓవరాల్గా 23 plants ఉన్నాయి. అండ్ వైట్ సిమెంట్ సెగ్మెంట్ విభాగంలో వీళ్ళు బిర్లా వైట్ అనే బ్రాండ్ నేమ్తో మార్కెట్లో ఉన్నారు. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 42,000 crores. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 1,52,000 crores. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది లాస్ట్ 1 year నుంచి. అలాగే లాస్ట్ 3 years నుంచి కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ 14% అబోవ్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3 కంపెనీ మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. కంపెనీ ఒరిజినల్గా మదర్సన్ గ్రూప్ కంపెనీ. వీళ్ళు జపాన్ కంపెనీ అయిన సుమిటోమి వైరింగ్ సిస్టమ్స్తో పార్ట్నర్షిప్ అయ్యాక మదర్సన్ సుమిగా వీళ్ళ నేమ్ చేంజ్ చేశారు. ఈ కంపెనీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ స్పెషలైజ్డ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే ఆటోమొబైల్స్కి కావాల్సిన కంప్లీట్ ఇన్హౌస్ వైరింగ్, విజన్ సిస్టమ్స్ లైక్ ఇంటీరియర్ మిర్రర్స్, ఎక్స్టీరియర్ మిర్రర్స్ అండ్ కెమెరా బేస్డ్ డిటెక్షను, ఆటోమొబైల్స్కి కావాల్సిన సింపుల్ ప్లాస్టిక్ పార్ట్స్, కటింగ్ అండ్ గేర్ కటింగ్ టూల్స్, ఎయిర్ కండిషనింగ్, హైవే వెహికల్స్ క్యాబిన్స్ తయారు చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంటు, ఇవన్నీ వీళ్ళ మేజర్ బిజినెసెస్ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ, వోక్స్ వ్యాగన్, ఫోర్డ్, మారుతి, హ్యుండాయ్, జనరల్ మోటార్స్, ఇలా ఇంకా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీ 1993లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క ఫ్యాబ్ 50 కంపెనీస్లో లిస్ట్ అయింది. అండ్ ఆల్సో ఈ కంపెనీ ఫార్చ్యూన్ 500 ఇండియా లిస్ట్లో నంబర్ 1 ఆటో యాన్సిలరీ సప్లయర్గా 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లిస్ట్ అయింది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 65,000 crores ఉంది ఫ్రెండ్స్. అలాగే కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 52,000 crores. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% అబోవ్ ఉంది. అలాగే లాస్ట్ 3 years నుంచి కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ చూసినట్లయితే దాదాపు 20% ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2 కంపెనీ JSW స్టీల్ గురించి తెలుసుకుందాం. ఇది గ్లోబల్గా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీ 1982లో ఫస్ట్ ప్లాంట్ ముంబైలో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. అండ్ వీళ్ళు హై గ్రేడ్ స్టీల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ ప్రోడక్ట్ లిస్ట్ చూసినట్లయితే వీళ్ళు హాట్ రోల్డ్ స్టీలు, కోల్డ్ రోల్డ్ స్టీలు, కలర్ కోటెడ్ ప్రోడక్ట్స్, గ్యాల్వనైజ్డ్ స్టీలు, గ్యాల్ వాల్యూమ్ అండ్ స్టీల్ డోర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళ ప్లాంట్స్ ఇండియాలో కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ ఇండియాలో కాకుండా వీళ్ళు ఇంకా యుఎస్లో, అలాగే ఇటలీ,
ఇలా చాలా మోర్ దాన్ 100 కంట్రీస్లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ కెపాసిటీ వచ్చేసి 18 మిలియన్ టన్స్ పర్ యానం. అండ్ బై 2025 JSW ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ యాన్యువల్లీ. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 78,000 crores ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 94,199 crores ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% అబోవ్ ఉంది. అలాగే సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 years నుంచి చూసినట్లయితే మోర్ దాన్ 23% మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో తర్వాత కంపెనీ టాటా మోటార్స్ ఫ్రెండ్స్. ఇది ఇండియాలో లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్గా కార్స్, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, ట్రక్స్, బస్సెస్, డిఫెన్స్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. అండ్ ఈ కంపెనీ దాదాపుగా మోర్ దాన్ 125 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇవే కాకుండా టాటా మోటార్స్ కీ సబ్సిడీస్ అయిన జాగువార్ అండ్ ల్యాండ్ రోవర్ అండ్ సౌత్ కొరియన్ కంపెనీ అయిన డవ్ కూడా చాలా కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. ఇంకా ఈ కంపెనీకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సబ్సిడీస్ దాదాపుగా 103 ఉన్నాయి. అండ్ అసోసియేట్ కంపెనీస్ కూడా దాదాపుగా 10 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీకి సంబంధించి ప్లాంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీ యూకేలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 5 ఉన్నాయి. అలాగే R&D సెంటర్స్ 3 ఉన్నాయి. అండ్ నార్త్ అమెరికాలో R&D సెంటర్ ఒకటి ఉంది. అండ్ యూరోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 2 ఉన్నాయి అండ్ ఒక R&D సెంటర్ ఉంది. అలాగే చైనాలో ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒకటి ఉంది. ఇండియాలో చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దాదాపు 10 ఉన్నాయి. అలాగే R&D సెంటర్స్ 2 ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 2,84,000 అబోవ్ మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ రెవెన్యూ మేజర్గా ఇండియా, చైనా, యూకే, US అండ్ యూరోప్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ అయిన జాగువార్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క రెవెన్యూలో కూడా మేజర్గా చైనా, యూకే, నార్త్ అమెరికా అండ్ ఇంకా యూరోప్ నుంచే వస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 57,000 అబోవ్ క్రోర్స్ మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 9%. అలాగే లాస్ట్ 3 years నుంచి సేల్స్ గ్రోత్ చూసినట్లయితే మోర్ దాన్ 10%గా మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇండియాలోని టాప్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఈ కంపెనీలు గత 15-20 years నుంచి కాన్స్టెంట్గా చాలా మంచి గ్రోత్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.